హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్ గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండింటిలో ఫాలో అయిపోయింది నాకు అసలు గొంతు అట్లా నాకు భయంకరంగా నొప్పేస్తుంది బట్ మీకోసం రివ్యూ చేసేదానికి వచ్చా సో ప్లీజ్ 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 లైక్ అండ్ సబ్స్క్రైబ్ హైప్ అన్నీ చేయండి నా కోసం మీకు నేనంటే ఇష్టం ఉంటే చేయండి ప్లీజ్ గాయ్స్ ఓకే ఈ వీడియోకి లైక్ చేసి స్టార్ట్ చేయండి ఈ వీడియోకి మినిమం ఒక 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈరోజు ఎపిసోడ్ నా కోణంలో చూస్తున్నాను నేను జనరల్గా అందరూ అంటే నాకు ఎట్లా అంటే కంటెస్టెంట్ వైజ్ ఉండదు ఇది నాకు ఎపిసోడ్ వైజ్ ఉంటుంది ఈ ఎపిసోడ్లో వీళ్ళు బాగున్నారు ఈ ఎపిసోడ్లో వీళ్ళు బాగాలేరు ఈ ఎపిసోడ్లో వీళ్ళు బాగా చేస్తున్నారు ఈ ఎపిసోడ్లో వీళ్ళు బాగా చేయలేదు అనే పాయింట్లో ఉంటాను సో ఆ పాయింట్లో నాకు ఏమనిపించింది అంటే ఈరోజు దువ్వాడ వర్సెస్ రితు గొడవలో తప్పు రితుదే అనిపించింది కానీ అప్రోచ్ దువ్వాడాది ఎట్లుంటుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసు దాని గురించి మాట్లాడదాము అండ్ ఇంకొక విషయం ఏమనిపించిందంటే కళ్యాణ్ని తొక్కేస్తున్నారేమో కొంచెం తనకి స్క్రీన్ స్పేస్ కొంచెం తగ్గిస్తున్నారేమో అనే పాయింట్ నాకు అనిపించింది మీకు కూడా అదే అనిపించుంటే ఈ వీడియో లైక్ చేయండి సో రేపు నేను చూస్తాను ఎంతమందికి అనిపించింది ఆ విధంగా అని చెప్పేసి కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్ తగ్గిస్తున్నారు కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది అనే పాయింట్ మీకు కూడా అనిపించింది అంటే లైక్ చేయండి వీడియో కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి సో ఎక్కువ ఎపిసోడ్లో ఏం జరిగిందనే పాయింట్ చెప్పను జస్ట్ జరిగిందని నా రివ్యూ చెప్తాను సో స్టార్టింగే ఏమైందంటే నిన్న సగం కాన్వర్సేషన్ కట్ చేసి ఈరోజు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ వీళ్ళు ఏందా బిగ్ బాస్ టీమ్ అనుకుంటా ఉన్నారో నాకు అర్థం కాలే అసలు నిన్న జరిగింది ఈరోజు వేస్తారు ఈరోజు జరిగేది రేపు వేస్తారు రేపు జరిగేది ఎల్లుండి వేస్తారు సో మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంది ఆల్రెడీ ఈరోజు లైవ్లో మొత్తం చూసేస్తాం ఎవరు క్యాప్టెన్ అయిపోయారు అనేసి కూడా చూసేస్తాం రేపు ఏం చేస్తారు నిన్న మధ్యాహ్నం జరిగిన గొడవని రేపు వేస్తారు అంటే 2 రోజులు డిఫర్లో వేస్తున్నారనమాట ఎపిసోడ్లో అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది చాలా ఇరిటేటింగ్గా ఉంది ఈ రోజు జరిగేది ఈ రోజు వేయండి రేపు జరగబోయేది రేపు వేయండి అట్లా వేయండి బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటారు బికాస్ ఇట్స్ సో ఇరిటేటింగ్ అట్లా ముందే తెలిసిపోతుంది మళ్ళీ ఎపిసోడ్ చూడబుద్ది కాదు మీకే అనవసరంగా రేటింగ్ తక్కువ ఓకే దువ్వాడ మాధురి ఈమెమనిందంటే మాధురి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మాట్లాడుకోవద్దండి మార్నింగ్ ఈ మార్నింగ్స్ వచ్చే ముందు మాట్లాడుకోవద్దండి ఎందుకంటే నిద్ర చాలా ఇంపార్టెంట్ నిద్ర చాలా డిస్టర్బ్ అవుతుంది ఆ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనేసి అనింది బట్ చెప్పేది మెల్లిగా స్టార్ట్ చేసి వాళ్ళు వినకపోతే గొడవ వేసేది ఓకే స్టార్టింగే ఏదో అర్చినట్టు డిమాండ్ చేసినట్టు లార్డ్ లబగ్దాస్ లాగా నేనే లార్డ్ నేనే బిగ్ బాస్ ఈ హౌస్కి నేను కెప్టెన్ కాకపోయినా కెప్టెన్ లాగా బిహేవ్ చేస్తా అని చెప్పేసి అట్లా బిహేవ్ చేయడం అట్లా మాట్లాడడం చాలా ఇరిటేటింగ్గా ఉంది అసలు ఆమెను చూస్తూ ఉంటేనే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది హౌస్లో ఆమెని ఐషాని వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంది ఈ రమ్య కొన్నిసార్లు నచ్చుతుంది కొన్నిసార్లు నచ్చట్లేదు కానీ మిగతా ఇద్దరు ఆడవాళ్ళు ఆ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు తలకాయ నొప్పి వచ్చేస్తుంది మళ్ళీ చూస్తూ ఉంటేనే అప్పుడు రితు అనింది అదేమన్నా బిగ్ బాస్ రూలా అనింది అది కూడా ఎవరితో ఈమెతో అనలే ఇమాన్యుయల్తో అంటుంటే మధ్యలో బిగ్ బాస్ రూల్ అంటావేంటి అసలు ఏంది రూల్ అంటావేంటి నీతో కాదు కదా మాట్లాడింది నీకెందుకు దూలా అదే అనిపించింది ఆమెకు నిజంగా ఈరోజు మార్నింగ్ చూస్తే ఆమెకి షీఈస్ జస్ట్ 38 or something 1989 బాన్ ఆమె ఎలారా ఆంటీ అనుకున్నాను కానీ షీఈ్ నాట్ ఆంటీ షీఈ్ యంగ్ ఓన్లీ షీఈ్ నాట్ ఈవెన్ 40 నేను షాక్ అయ్యా ఆమె ఏజ్ చూసి ఓకే అరుస్తామంటావేంటి రూల్ ఉందా ఏంటి అంటావేంటి అనేసి అంటే బీపీ వచ్చేలా ఉంది ఇక్కడ అంటే ఎందుకు అరుస్తారు బీపీ వస్తే బీపీ టాబ్లెట్ వేసుకోండి అనేసి అనేది సో ఇక్కడ బేసిక్గా ఆమె చెప్పిన పాయింట్ కరెక్టే నిజంగానే హౌస్లో నిద్ర చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నిద్ర లేకపోతే యాక్టివ్గా ఉండలేము టాస్క్లు సరిగ్గా చేయలేము అనే పాయింట్లో ఆమె చెప్పిన పాయింట్ కరెక్టే కానీ కొన్నిసార్లు ఏం చెప్తా ఉన్నాం అనేది కాదు ఎట్లా చెప్తా ఉన్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అది ఎట్లా చెప్తా ఉన్నాం అనే దాన్ని బట్టి ఆ కాంటెక్స్ట్కి ఆ ఫ్రేస్కి ఉండే వాల్యూనే పోతుంది నాకు తెలిసి నాగమ్మ ఈ వారం చెప్తే మాధురి నెక్స్ట్ వీక్ మార్చుకుంటుందేమో అండ్ ఆమె దగ్గర ఎలిమినేషన్ సేవ్ అయ్యే ఆప్షన్ ఉంది కాబట్టి ఒకవేళ ఆమె నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వచ్చినా కూడా ఈజీగా ఆమె ఇంకో నెక్స్ట్ 2-3 వీక్స్ సర్వైవ్ అయిపోతుంది మాధురి మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఆమె ఒకవేళ నామినేషన్స్లోకి వచ్చిందంటే కూడా ఆ వారం వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి డేంజర్ జోన్లోకి వచ్చిందంటే ఆమె ఆ ఎలిమినేషన్ ఆమె యూస్ చేసేసుకొని ఇంకొక వీక్ సర్వైవ్ అవుతుంది సో నెక్స్ట్ 2 వీక్స్ మనం మాధురిని చూడాల్సిందే మీరు ఎలిమినేట్ చేయాలనుకున్నా కూడా కష్టమే ఓకే తర్వాత మాధురి నేను ఒప్పుకోను నా హెల్త్ నేను ఒప్పుకోను ఎందుకు అరుస్తున్నావమ్మా నువ్వు అరిస్తేనే నీకు బీపీ వచ్చి పోతావు అని చెప్పేసి రితు చెప్తా ఉండింది పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చింది రితుతో రితు ఆమెకి పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చింది అనేసి అనిపించింది సూపర్ కౌంటర్ మిగతా ఎవరు అంత గట్టిగా అరిచి మాట్లాడలేకపోయినారు బట్ రితు చాలా గట్టిగా అరిచి మాట్లాడింది విచ్ ఇస్ వెరీ నైస్ అనిపించింది
దాని తర్వాత రాము వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతారులేండి అనేసి అంటున్నాడు. దాని తర్వాత దివ్య అంటా ఉన్నది. దివ్య కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. లోపలికి రాకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ ఎక్కడ రూల్ పెట్టలేదు. మీకు ఎంత రూల్ ఉందో మాకు కూడా అంతే రైట్ ఉంది హౌస్లోకి ఎంటర్ అయ్యేదానికి. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కెప్టెన్తో చెప్తే కెప్టెన్ వచ్చి డిస్కస్ చేసుకోవాలి అనేసి అంటే, కెప్టెన్ కూడా కిక్కి అని అవుతుంటాడు మీతో పాటు కూర్చొని, కెప్టెన్కి ఏం చెప్పేది అనేసి అనేది. సో బేసిక్గా ఆమె అందరు నా కిందే పని చేయాలనే పాయింట్తో మాట్లాడుతూ ఉంటుంది, విచ్ ఇస్ రియలీ బ్యాడ్. అది చాలా నెగిటివ్ యామ్లో. ఐ థింక్ షీ హ్యాస్ టు చేంజ్ ఇట్. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి చెప్పినాడు. కళ్యాణ్ మాట్లాడే దాంట్లో నిజంగా అంత కోపాన్ని అణుచుకొని కంఠంలో శివుడు విషం దాచుకున్నట్టు కళ్యాణ్ కూడా కోపం అంతా కంట్రోల్ చేసుకొని కెప్టెన్గా ఎవరికి నా వల్ల ప్రాబ్లం రాకూడదు అనే ఒక పాయింట్లో చాలాసార్లు ప్రాబ్లం వచ్చినప్పుడు అందరిని అడుగుతున్నాడు. బట్ ఇక్కడ నిజంగానే కళ్యాణ్ది కూడా తప్పు ఉంది. కళ్యాణ్ తప్పు ఉంది, అండ్ రితు తప్పు ఉంది, డెమోన్ తప్పు ఉంది, ఇమాన్యుల్ తప్పు ఉంది. ఎవరిదైనా సరే రాత్రి అందరు పడుకున్నప్పుడు గట్టిగా అరుచుకోవడము అట్లాంటివన్నీ చేయడము నిజంగానే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకే బెడ్రూమ్ ఉండేటప్పుడు మీకు అంత మాట్లాడుకోవాలంటే బయట గార్డెన్ ఏరియాకి పోయి మాట్లాడుకోవాలి. బట్ ఈమె దివ్యల మాధురి చెప్పే విధానం కూడా మార్చుకోవాలా. ఆమె చెప్తా ఉంటే ఇంకా ఎక్కువ నాకైతే ఇంకా ఎక్కువ మాట్లాడి డ్యాన్స్ వేసుకొని తగ్గిదింతో అని డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. అనగా అంటే ఎవరైనా మాట్లాడాను అనుకో, నేను కావాలని వాళ్ళకి మండిపించేదానికి ఇంకా ఎక్కువ చేస్తా. అదే నాతో ప్రేమగా మాట్లాడాను అనుకో, ప్రేమకు కరిగిపోతా, ప్రేమకి లొంగిపోతా. నేను బిగ్ బాస్ హౌస్లో మీరు చూశారు, నేను ప్రేమకు లొంగిపోతా. ఏం చేసేది, నా బ్రెయిన్ అట్లాంటిది. ఓకే, కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, బెడ్రూమ్లో మాట్లాడకూడదు అనేసి నేను రూల్ పెట్టట్లేదు. ఎక్కువ సౌండ్ వస్తుంది అనిపించినప్పుడు మీరు చెప్పండి, బయటపై మాట్లాడతారు వాళ్ళు అనేసి అంటే ఈ రాము ప్రతి దాంట్లో నేను మంచోడు, నేను బిగ్ బాస్ రూల్స్ ఫాలో అయినాను, నేను సంచాలకుగా సరిగ్గా చేసినా, నేను ఇది సరిగ్గా చేసినా అని చెప్పేసి ప్రతి దాంట్లో రాము కూడా పోను డ్రాము లాగా కనిపిస్తున్నాడు. నేను ఆల్రెడీ చెప్పినా కదా, డ్రామా వేసే డ్రాము లాగా కనిపిస్తున్నాడు. చాలా డ్రామాటిక్ ఉన్నాడు. కొంచెం కేడి బాబు ఎందుకంటే సైలెంట్గా కనిపించే కేడి బాబు అనిపిస్తున్నాడు. రాము వెంటనే వచ్చేసి ఏమని చెప్పినాడు, బెడ్రూమ్లో మెల్లగా మాట్లాడనేసి నేను మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మేము అది విని బయటపై మాట్లాడాం కదా అనేసి ఐషాతో అంటా ఉన్నాడు అనమాట. ఐషా కూడా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ గొడవలు పెట్టుకోవాలనేసి వచ్చింది. అది ఏమని తెలీదు, తమిళ్ బిగ్ బాస్ చూసి ఇన్స్పిరేషన్ తెలీదు. తమిళ్ బిగ్ బాస్లో ఆ పిల్ల గొడవ వేస్తుందంటే వావ్, ఆ పిల్ల ఆల్ఫా ఫీమేల్ అని చెప్పేసి తమిళ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ అంత ఆల్ఫా ఫీమేల్స్ని తెలుగు ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. ఆల్ఫా ఫీమేల్ కూడా ఏంటి, యూ కెన్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆల్ఫా ఫీమేల్ అంటే ద వన్ హూ స్టాండ్స్ ఫర్ దెమ్ సెల్స్, ఆర్ ఈ యానిమల్ సినిమాలో రష్మిక మండన లాగా ఆల్ఫా ఫీమేల్. అంతేగాని దువ్వాడ మాదిరి ఆల్ఫా ఫీమేల్ కాదు, ఈ మా ఐషా ఆల్ఫా ఫీమేల్ కాదు. దే వాంటెడ్ టు ప్రూవ్ ఇట్, బట్ దే ఆర్ నాట్ దాట్. దాని తర్వాత దివ్య వచ్చి అందరూ చెప్పారు కదా మేము ఇంకా కన్సిడరేట్గా ఉంటామని, నువ్వు మంచి అనిపించుకోవాలనా అని చెప్పేసి రాముని అంటుంది. నిజంగానే నేను మంచోడు అనేసి ప్రూవ్ చేసుకునేదానికి రాము నిజంగానే అట్లే బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఐషా అంటా ఉంది, ఆడు గొప్ప అయితే నీకేంట్రా ప్రాబ్లం అని. దివ్య రాము మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు నీకేంట్రా ప్రాబ్లం, ఐషాకి ఏంటి ప్రాబ్లం, నిన్న కూడా అంతే మొన్న కూడా అంతే, ఇద్దరు మాట్లాడుతూ ఉంటే మధ్యలో దూరి నీకేంటి ప్రాబ్లం అంటే ఫస్ట్ నీకేంటి ప్రాబ్లం, నువ్వెందుకు దూరుతావు నువ్వు. నాకైతే గోడ గుద్దు పెట్టాలనిపిస్తుంది. గొంతు పోయిందిరా నాయన. తర్వాత భరణి, ఈయన లాస్ట్ ఇయర్ అంట భరణి వచ్చి ఈ చిత్తూరులో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, అట్లా ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ కూడా పెట్టారంట. సో ఆ బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడంట భరణి గారు. ఊరికే చెప్పానబ్బా, ఎందుకంటే ఆయన నిజంగానే బిస్కెట్లు వేస్తూనే ఉంటాడు. ఎంత బిస్కెట్లు స్వామి, కనిపించిన వాళ్ళందరికీ బిస్కెట్లు వేస్తూ ఉంటాడు, ఆయన బిస్కెట్లు వేసుకుంటూ ఉంటాడు. ఆయన సెల్ఫ్ డబ్బాలు పక్కన వాళ్ళకి డబ్బాలు కొట్టడం తప్ప ఆయన ఇంకేమీ చేయట్లేదు అనేసి అనిపిస్తుంది. ఈరోజు కూడా ఐషాకి బిస్కెట్లు వేస్తూ ఉన్నాడు. షబ్బా అనేసి అనుకున్నాం. మొన్న కూడా నామినేషన్స్లో యూ స్టూడ్ ఫర్ యువర్ సెల్ఫ్, బాల్ ఇవ్వకపోతే యూ స్టూడ్ ఫర్ అప్రిషియేటింగ్ దట్. అప్రిషియేషన్ ఎవరికి కావాలి, ఆ బిస్కెట్లు ఎందుకో నాకు అర్థం కాలేదు. దాని తర్వాత డెమోన్ వచ్చి ఆ గిన్నె గురించి ఐషాతో చెప్తున్నాడు. నాకు డెమోన్ దగ్గర నిజంగానే ఈ లవ్ ట్రాక్ తప్ప మిగతావన్నీ మంచిగా అనిపిస్తాయి. కొంచెం నిద్రమూతోడు కానీ గేమ్స్ చాలా బాగా ఆడతాడు, చాలా మంచోడు అనేసి అనిపిస్తుంది. యాజ్ అ పర్సన్ హీజ్ అ వెరీ గుడ్ పర్సన్ అని చెప్పేసి అనిపిస్తుంది డెమోన్ చూస్తే. ఎందుకంటే నిన్న ఐషాకి రితుకు ఒక గొడవ అయింది కదా, సో దాని గురించి వచ్చి మొత్తం కూల్ డౌన్ అయిన తర్వాత ఐషా దగ్గరికి వచ్చి డెమోన్ చెప్తా ఉన్నాడు, ఆ గిన్నె నిజంగానే రితు కడుగుతా అని చెప్పింది, ఆ గిన్నె నీదే అని చెప్పేసి ఏదో మాట్లాడుతుంటే అసలు ఇప్పుడు వెందు ఐషాకి అగెన్స్ట్గా ఎవరైనా ఏదైనా మాట్లాడినారనుకో, ఏ మాట అయినా సరే తనకు అగెన్స్ట్గా మాట్లాడారనుకో, ఆ మాట వినకుండా అరే నాకు తెలిసిరా ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ నుంచి. సో డెమోన్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నా కూడా షీఈ్ నాట్ రెడీ టు లిజన్. ఆ తర్వాత రాముకి దివ్యాకి కూడా ఏదో మాటలు వస్తూ ఉంది లోపల హౌస్లో.
మాటలు వస్తూ ఉంటే కూడా ఈ పిల్ల ఐషా మధ్యలోకి వచ్చి నాకు ఒకటి అర్థమైంది రాము, నువ్వు ఇక్కడ అసలు మాట్లాడకూడదు అంతే అనేసి అనింది. దాని తర్వాత వెళ్ళిపోయింది. దివ్య షాక్ అయ్యి చూస్తూ ఉంది అనమాట. తర్వాత రాము వచ్చి భరణితో చెప్తాను ఉన్నాడు అనమాట. సాయి వచ్చి ఇమ్ముతో చెప్తాను ఉన్నాడు. ఒక నిమిషం ఆగండి. సాయి వచ్చి ఇమ్ముతో చెప్తున్నాడు దివ్యాల మాధురి గురించి. ఆమె అంతే, ఆమె ఒక ఫ్లైట్ లాగా ఫ్లైట్ వచ్చి క్రాష్ అయిపోయినట్టే, టేక్ ఆఫ్ ఉండదు, ల్యాండింగ్ ఉండదు, ఏమి ఉండదు, స్ట్రైట్గా పోయి క్రాష్ అయిపోయినట్టే. ఇంకా ఆమె విధానమే అంతే. బయట అందరినీ చూసొచ్చి ఆమె ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుని వచ్చి ఉంటుంది కదా, దానికి మనం ఏం మాట్లాడమని చెప్పేసి ఆమె గురించి మాట్లాడుతున్నారు. ఆమెను మీకు లోపల చూస్తుంటేనే, అసలు మనకి బయట చూస్తుంటేనే ఇంత ఇరిటేషన్గా ఉంటే లోపల వాళ్ళకి ఇంకెంత ఇరిటేషన్గా ఉంటుందో. మొన్న కూడా లైవ్లో ఓకే వంట నుంచి కాకుండా మీరు ఏమైనా చేస్తారంటే నాకు వేరే పనులు చేత కాదు, నేను క్లీనింగ్ చేత కాదు, బాత్రూమ్ చేత కాదు, నాకు వంట చేయనివ్వకపోతే నేను ఖాళీగా కూర్చుంటాను అనేసి అనిందంట లైవ్లో. అంత పొగరు, తిమ్మురు, గీర, బలుపు ఇంకేమైనా ఉందా? అన్ని వర్డ్స్ వేసుకోని. ఇంకా దాని తర్వాత రాము వచ్చి భరణితో చెప్తున్నాడు. ఏమి కేడి స్వామి రాము వచ్చి భరణితో ఇన్ని రోజులు అందరు తనుజ గురించి ఎక్కిస్తానే ఉన్నారు. రాము కూడా గ్రజ్ పెట్టుకునే టైపు. రాము సంజన అన్నాడు కానీ గ్రజ్ పెట్టుకునే టైప్ అని. యాక్చువల్లీ రాము కూడా గ్రజ్ పెట్టుకునే టైపు. తనుజ వచ్చి ఎప్పుడైతే నామినేట్ చేసిందో అప్పటి నుంచి రాము ఆ గ్రజ్ అట్లే పెట్టుకొని దాన్ని అట్లే కంటిన్యూ చేసుకొని దాన్ని అట్లే సస్టైన్ చేస్తున్నాడు, తన గురించి బ్యాక్ బిచింగ్ చేస్తున్నాడు. వచ్చి భరణితో చెప్పాడు, కళ్యాణ్ వచ్చాక అసలు మీతో కాన్వర్జేషన్ కానీ ఇంకేమన్నా కానీ ఏం లేదు, వదిలేసింది జస్ట్ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ రాగానే వదిలేసింది అనే పాయింట్ రాకూడదని చెప్పేసి మీతో అలా మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నాడు. ఈయన భరణి నా కూతురు అంటుంటాడు కదా, ఆ కూతురు గురించి వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడదు నాకు తెలుసు ఆ పిల్లల గురించి అనేసి చెప్పడా. ఈయన ఛాన్స్ ఇస్తున్నాడు పక్కన వాళ్ళ గురించి మాట్లాడేదానికి. పక్కన వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే తప్పు వాళ్ళది మాత్రమే కాదు, ఆ ఛాన్స్ ఇచ్చే మనది కూడా. తర్వాత భరణి దివ్య అసలు సాయిరామ్ వీళ్ళిద్దరు ఏందో రిలేషన్షిప్ అర్థమే కాదు స్వామి. అసలు ఏంటి భరణి వచ్చి దివ్య, అసలు భరణి ఆయనకి అసలు ఆ మెచ్యూరిటీ ఉందా, పెద్దరికం ఉందా, ఏం అర్థం కావట్లే. రితు వచ్చి భరణిని దివ్యాని నామినేట్ చేసిందంట. ఆ తర్వాత కూడా దివ్య వెళ్ళి రితుతో బాగా మాట్లాడుతూ ఉందంట క్లోజ్గా. అది భరణికి నచ్చట్లేదంట. ఏమన్నా లాజిక్కా, ఏమన్నా బ్రెయిన్ ఉండి ఆలోచించారా భరణి అని చెప్పేసి నాకు అనిపించింది. అసలు ఆయన ఏమన్నా ఆలోచిస్తున్నారా? చిన్న పిల్లోళ్ళలాగా ఆమె వచ్చి నన్ను నామినేట్ చేసింది కాబట్టి నువ్వు కూడా వాళ్ళతో మాట్లాడకూడదు అంటే వాళ్ళకి నాకుండే ర్యాపో వేరే, నీకు వాళ్ళకుండే ర్యాపో వేరే. రితుకు నేను అన్ని మాట్లాడినా అన్ని చేసినా నా కోసం కెప్టెన్సీ కోసం నిలవడకపోయినా నేను సపోర్ట్ చేశాను. అట్లాంటి రితు వచ్చి నన్ను నామినేట్ చేసింది, నువ్వు మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చేస్తుందంటే వెంటనే దివ్య బర్స్ట్ అవుట్ అయిపోయింది. అసలు బర్స్ట్ అవుట్ అయ్యేంత సీన్ కూడా లేదు ఆడ. అసలు ఏం జరుగుతుందో వీళ్ళిద్దరి మధ్యలో నాకు అర్థమే కావట్లేదు. దివ్య అనింది, నాకు అసలు ఈ హౌస్లో మీరు తప్ప ఎవరు లేరు, మీరే ఇంపార్టెంట్, నేను మీతో కూర్చుంటే ఒకరితోనే ఉన్నా అని చెప్పేసి అందరూ వచ్చి గుచ్చి మాట్లాడుతున్నారు. మీ తర్వాత నాకు వాళ్ళే ఇంపార్టెంట్, ఐ మీన్ వాళ్ళే నాకు కొంచెం మంచిగా అనిపించారు, ఉండే వాళ్ళలో వాళ్ళే బెటర్ అనిపించారు. సో నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళతో కూడా మీరు ఇట్లా అపార్థం చేసుకుంటారు అనుకోవట్లేదు అని చెప్పేసి ఏడ్చేసింది. ఈ పిల్ల ఏడ్చేటప్పుడు ఆయన ఏడ్చేసినాడు. ఏం జరుగుతుందిరా, ఏమిరా ఇది, అరే ఏంట్రా ఇది, నాకు వద్దన్నయ్యా నేను పోతాను లాగా అనిపించింది నాకు. ఏం జరుగుతుంది దుర్గా, నాకు హాట్ వాటర్ ఇవా. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఆల్రెడీ నిఖిల్ దగ్గర ఆ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఉంది కాబట్టి నిఖిల్ ఆడడానికి లేదు, ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ కంటెండర్ కాబట్టి. మిగిలిన ఫైర్ స్టాప్స్ అందరికీ మీ గేమ్ చూసి నేను మిమ్మల్ని అందరినీ కెప్టెన్సీ కంటెండర్స్గా చేస్తున్నాను అంటే ఈ టాస్క్ ఆడడానికి ఎలిజిబుల్గా చేస్తున్నాను అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చినాడు. నాకు ఒక పాయింట్ అర్థం కావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వైల్డ్ కార్డ్స్, వాళ్ళకుండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ గేమ్ చూసి వచ్చినారు, ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్, ఎవరితో ఉంటే బాగుంటుంది ఎవరితో ఉంటే వద్దని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ఒక గేమ్ ప్లాన్ ప్రకారం వచ్చుంటారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళందరికీ రాయిలు ఇచ్చి పవర్లు ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి నువ్వు తినే రాయి, నువ్వు ఇమ్యూనిటీ రాయి, నువ్వు నామినేషన్స్ రాయి, ఆ రాయి ఈ రాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి స్టోన్స్ ఇచ్చి ఇన్ఫినిటీ స్టోన్స్ లాగా అందరికీ ఇన్ఫినిటీ స్టోన్స్ ఇచ్చి పంపించినారు పవర్ ఉండేలాగా. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళకి ఈ వారం నామినేషన్ చేసే ఛాన్స్ ఇచ్చినారు కానీ వాళ్ళు నామినేషన్స్లో లేరు ఫస్ట్ వీక్ కాబట్టి. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళల్లోనే ఈసారి కెప్టెన్సీ కంటెండర్స్ చూస్ చేసుకోవాలి. సో ఐ మీన్ వాళ్ళలోనే ఈసారి కెప్టెన్సీ పెట్టేస్తుంది. వాళ్ళు ఏ వర్క్ చేయకుండానే వాళ్ళలో కెప్టెన్సీ టాస్క్ ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి వాళ్ళకి, బయట వాళ్ళు అవుట్ హౌస్లో ఉండేసి మిగిలిన వైల్డ్ కార్డ్స్ మిగిలిన వాళ్ళందరూ అవుట్ హౌస్లో కొన్ని రోజులు ఉండేసి టెనెన్స్ లాగా ఉండేసి వచ్చినారు. ఈసారి టెనెన్స్ కాన్సెప్ట్ క్లోజ్ చేసేసి వాళ్ళని డైరెక్ట్గా లోపల ఓనర్స్ లాగా చేసేస్తున్నారు. సో ప్రతి ఒక్కటి వాళ్ళకి అడ్వాంటేజ్ వాళ్ళకి ఫేవర్లోనే జరుగుతూ ఉంది. ఎక్కడ ఒక్కటి కూడా వాళ్ళకి అయ్యో పాపమే వీళ్ళకి దీనివల్ల ఇది లేదా అనే ఒక పాయింట్ లేకుండా ప్రతి ఒక్కటి అడ్వాంటేజెస్గానే జరుగుతుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్ కాదు, దట్ ఈస్ వెరీ బయస్డ్. బ్యాడ్ అని చెప్పను, దట్ ఈస్ బయస్డ్ అనేసి అనిపించింది.
సో కెప్టెన్సీ కంటెండర్స్ చూస్ చేసుకునే టైంలో యాక్చువల్లీ ఇక్కడ చాలా డిస్కషన్ జరిగింది. ఎవరికి వాళ్ళు ఇక్కడ వాళ్ళకుండే రిలేషన్స్ చూసుకోకుండా మనము ఎవరితో ఆడితే వీక్ పర్సన్స్ని చూస్ చేసుకుందాము, ఎందుకంటే వీక్ పర్సన్స్ని చూస్ చేసుకుంటే మనం గెలవచ్చు అనే ఒక పాయింట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈమె మాధురి ఐషా ఇద్దరు డబల్ స్టాండర్డ్స్ అబ్బా. వాళ్ళిద్దరిని చూస్తుంటే మిరక్కాయ అట్లా కారంలో అద్ది పెట్టినట్టుంది నాకైతే. సో మాధురి ఏం చెప్తోంది, మనం విమెన్ని సెలెక్ట్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం వీక్ ఉంటారు, మనం తొందరగా గెలిచేయచ్చు అనేసి అనింది. సో విమెన్ని సెలెక్ట్ చేసుకుంటే గెలిచేస్తాము అనే పాయింట్లో నువ్వు ఉన్నప్పుడు, ఆ మగ పిల్లకాయలతో నువ్వు ఆడలేను అన్నప్పుడు, ఈ రోజు కూడా ఒక టాస్క్ లైవ్లో జరిగేటప్పుడు ఒక టాస్క్లో డ్యూఓగా సెలెక్ట్ చేసుకోవాలి అనేసి పాయింట్ ఉండేటప్పుడు ఆమె ఏమంటుందంటే మాధురి, ఈ అమ్మాయిల్లో నాకు ఎవరైనా ఓకే అబ్బా, అబ్బాయిలతో నేను కంఫర్టబుల్ కాదు, అమ్మాయిల్లో ఎవరైనా ఓకే, నాకు అమ్మాయిలు ఎవరైనా మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి నేను ఎవరికి కావాలో అని చెప్పేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి డిస్కషన్లోంచి. ఆ డిస్కషన్ అంతా రేపు వస్తుంది. సో అక్కడ కూడా మగపిల్లకాయలతో నువ్వు ఆడలేనప్పుడు, మగపిల్లకాయలు నీ మీద పడితే నీకు ప్రాబ్లం అయినప్పుడు, మగపిల్లకాయలతో కలిసి ఆడలేనప్పుడు, ఆ జెండర్ డిఫరెన్సియేషన్ నీకున్నప్పుడు సంజన గారికి కూడా అట్లే ఉంటుంది కదా. అదే సంజన గారు భరణి గారితో నామినేషన్స్లో ఆ పాయింట్ మీద వాదిస్తూ ఉంటే అలా ఆడలేకపోతే మీరు రాకూడదు అనేసి ఎట్లా మాట్లాడుతుంది. సో సంజన గారు అయితే అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా చూసి ఈక్వల్గా గేమ్ ఆడాలి, ఈమెయితే అమ్మాయిలు అయితే ఈమె కంఫర్టబుల్, అబ్బాయిలు అయితే కంఫర్టబుల్ కాదు. సో ప్రతి ఒక్కటి ఈమె కంఫర్టబిలిటీలోనే నడుస్తుందా, అదొక డబుల్ స్టాండర్డ్ అనిపించింది. ఐషా విషయానికి వస్తే ఐషా వచ్చి నేను రిస్క్ తీసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు అనేసి మాట్లాడుతుంది. సుమన్ శెట్టినేమో ఆయనలో నేను పొటెన్షియల్ చూశాను, పొటెన్షియల్ ఉండే క్యాండిడేట్స్తో ఆడాలి, నాకు కంపారిటివ్లీ శ్రీజ వీక్ అనిపించింది కాబట్టి అని చెప్పేసి శ్రీజ బెలూన్కి వచ్చేసి శ్రీజాని బయటికి పంపించేస్తుంది. అదే పొటెన్షియల్ ఉండే ఆమె ఈరోజు రితుని ఎందుకు తీసుకోలేదు ఈ కంటెండర్స్ టాస్క్లో అనేసి రితు వచ్చి అడిగితే అందరు నన్ను నేను స్ట్రాంగ్ ఉన్నానని చెప్పి తీసేస్తున్నారు, ఇంకా నేను ఎప్పుడు ఆడాలి, నాకు ఛాన్స్ ఎప్పుడు రావాలంటే రితు నేను ఇలాగా స్ట్రాటజికల్లీ మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదు, నేను చాలా వీక్, నేను నీతో పోటీ పడలేనమ్మా, నువ్వు నన్ను వీక్ అనుకో, ఇంకేమన్నా అనుకో, నేను నీతో ఆడలేనమ్మా, నా వల్ల కాదమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో పొటెన్షియల్ ఉంది కదా రితులో పొటెన్షియల్ ఉంది కాబట్టి రితుతో ఆడడానికి భయపడుతున్నావు కదా, భయపడే రితుని చూస్ చేసుకోలేదు కదా. మరి అదే పొటెన్షియల్ ఉన్నప్పుడు నిజంగానే నీకు ఆ రిస్క్ తీసుకునే, అంటే చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఉంటుంది, మనసా వాచా కర్మన సేమ్ ఉండవు, మైండ్లో ఒకటి యాక్షన్స్లో ఒకటి వర్డ్స్లో ఒకటి ఉంటుంది. దట్ ఈస్ సో బ్యాడ్ అనేసి అనిపించింది. పొటెన్షియల్ లేదు శ్రీజాక్ అని చెప్పేసి శ్రీజాకి తీసేసి అదే పొటెన్షియల్ ఉండే రితుని తీసేసి నాకు రిస్క్ తీసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదంటుంది. ఆ రిస్క్ తీసుకునేలా ఉంటే రితుని తీసుకొని వచ్చి ఉండొచ్చు కదా గేమ్లోకి. రితు వస్తే ఏంటి గట్టిగా పట్టేసుకుంటుంది, వీళ్ళకి పోయేస్తుందని చెప్పేసి రితుని తీసుకోలే. అక్కడ డబుల్ స్టాండర్డ్స్ అనిపించింది. సో వీళ్ళిద్దరు డబుల్ స్టాండర్డ్స్ ఉమెన్. అసలు వైల్డ్ కార్డ్స్ చాలా ఇరిటేటింగ్గా ఉన్నారబ్బా, ప్రతి ఒక్కరు ఇరిటేటింగ్గా ఉన్నారు. నిఖిల్ నాయర్ ఏడో మూల బియ్యం బస్తాలా కూర్చొని ఉంటాడు, ఏం మాట్లాడు, ఏమీ చేయడు. ఈ గౌతమ్ గంభీర్ అనే వస్తుంది. ఈ గౌరవం ఏమో సుత్తి, తెలుగు రాదు ఏమి రాదు, సుత్తి కొడతా ఉంటాడు. కొంచెం సాయి శ్రీనివాస్ మేలు, రమ్య మోక్ష ఇప్పుడు మొన్న మాట్లాడిన నోటిదోల మాటలు కాకుండా నిన్న ఈరోజు కొంచెం బెటర్ అనిపించింది. మిగతా దివ్యల మాధురి అండ్ ఐషా ఇద్దరు ఇరిటేటింగ్గా ఉన్నారు. సో కొంచెం బెటర్ అంటే సాయి శ్రీనివాసే, మిగతా ఎవరు లేరు. అండ్ ఆ సాయి శ్రీనివాస్ టాస్క్లు కూడా చాలా బాగా ఆడుతున్నాడు, చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఆయన పట్టు బాగుంది, వాట్ డూ యూ కాల్ ఇట్, ఆ ఎంతూజియాజం బాగుంది, ఆ యాక్టివిస్ట్ అంటే దాన్ని ఏమంటారబ్బా, పిల్లికి ఉంటుంది కదా ఇట్లా టచ్ చేయగానే ఇట్లా ఆ రిఫ్లెక్స్ చాలా బాగుంది ఆ పిల్లోడికి, బాగా అనిపించింది. సో ఫస్ట్ రౌండ్లో ఏమో ఈ గోల్ గేమ్ స్టార్ట్ అయింది. రమ్య ఏమో భరణిని పట్టేసుకునిందబ్బా, ఆయన ఎంత స్ట్రాంగ్, భరణి ఇమ్యూన్ పట్టేసుకుంటేనే ఇమ్యూన్ విదిలించుకోలేకపోయినాడు. అంత స్ట్రాంగ్ అయిన భరణిని రమ్య పట్టేసుకొని వదలలేదు. ఆ పిల్ల జిమ్ బాడీ అవంతా ఎండ్యూరెన్స్ ఇది నాకు సూపర్ అనిపించింది. లైవ్లో చూస్తూ ఉండేటప్పుడు కూడా ఎంతసేపు పట్టుకునింది స్వామి, ఎంతసేపు ఆయన వదలకుండా పట్టుకుని భలే అనిపించింది అబ్బా. ఫస్ట్ రౌండ్లో ఇంకా ఆబ్వియస్లీ భరణి వచ్చి స్ట్రాంగ్ కాబట్టి భరణిని తీసేస్తున్నారు. సెకండ్ రౌండ్లో తనుజ వచ్చి నన్ను పుష్ చేశారు అనే పాయింట్ ఉంది. సో లేదా యాక్చువల్లీ ఆ గేమ్లో పుషింగ్ అవన్నీ ఉంటాయి. సో ఈ ఆడపిల్లకాయలంతా కంప్లైంట్స్ ఎక్కువ అయిపోయినాయి. దివ్య కానీ తనుజ కానీ గేమ్లోకి దూరిన తర్వాత నా చెయ్యి నన్ను ఇక్కడ కొట్టాడు, అక్కడ కొట్టాడు, నా మూతిలో కూర్చున్నాడు, ఏమన్నా చేయాల్సిందే, టాస్క్లో ఉన్నప్పుడు ఏదైనా చేయాల్సిందే. సో వీళ్ళందరూ కంప్లైంట్స్ చేసేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందేమో. వాళ్ళు ఏడ తగ్గించుకుంటారు, కష్టమే. నాగమో చెప్పాలి కదా, నాగమో ఏం చెప్పడం. సో సెకండ్ రౌండ్లో వెంటనే ఈ పిల్లోడు ఆ ఆర్గ్యుమెంట్ అయిన వెంటనే తనుజతో ఈ గౌతమ్ గంభీర్ వచ్చి తనుజ ఎలిమినేట్ అన్నాడు. ఒరే నువ్వు ఆపుకోరా కొంచెం స్వామి, అందరితో కలిసి డిస్కస్ చేయవా అని చెప్పేసి సాయి శ్రీనివాస్ సీరియస్ అయిపోయాడు. ఎందుకంటే తనుజ కొంచెం వీక్ అనేది వాళ్ళ పాయింట్. వీక్ కంటెస్టెన్సీ తీయకుండా, స్ట్రాంగ్ కంటెస్టెన్సీ తీయకుండా వీక్ కంటెస్టెన్సీ తీయేస్తావేమో బ్రెయిన్ లేనోడా అనే పాయింట్లో కొంచెం తుత్తర ఎక్కువ అనుకుంటా ఈయన గౌతమ్ గంభీర్కి. సెకండ్ రౌండ్లో దివ్యాన్ని తీసేస్తున్నారు.
దాని తర్వాత సాయి చేతిలోనే ఇట్లా బాల్ ఉంది, బాల్ ఉండగా వెంటనే ఇట్లా లాక్కొనేసి గోల్లో వేసేస్తున్నారు. అది స్ట్రాటజికల్గా గుడ్. కానీ సాయి అంటాడు, రే నా చేతిలోనే గౌరవ్గా, నా చేతిలోనే కదా ఉంది, ఎందుకు తీసేస్తున్నావు అని చెప్పేసి. సో ఆ దీంట్లో సంజనాని ఎలిమినేట్ చేస్తున్నారు. సుమన్ అండ్ తనుజాని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే హౌస్లో అందరూ ఈయన సుమన్కి ఎక్కడో లేని ఫేవరెటిజం చూపిస్తా ఉన్నారు అనేసి అనిపిస్తోంది. ఏ టాస్క్లో అయినా రమ్యాని వచ్చి ఫుడ్ చూస్ చేసుకోమంటే కూడా సుమన్ శెట్టితో షేర్ చేసుకుంటా అని చూస్ చేసుకునింది. ప్రతి ఒక్కరు సుమన్ శెట్టిని ఇంకా లైట్ తీసుకొని ప్రతి ఒక్కటి సుమన్ శెట్టికి ఫేవర్లోనే జరుగుతుంది. అండ్ ఆయనకి ఆడో సుడి పార్లేజీ బిస్కెట్లో సుడి ఉంది అనిపిస్తుంది. ఇఫ్ యు నో. సో పార్లేజీ బిస్కెట్స్లో సుడి ఆయన పెట్టుకొని ఈరోజు కెప్టెన్ అయిపోయినాడు. ప్రతి ఒక్కరి ఫేవర్ వస్తుంది, ఫుడ్ తింటా ఉన్నాడు, లగ్జరీ అనుభవిస్తున్నాడు. ఆయన ఎవరు ఏం మాట అనరు, ఏ పని చేయకపోయినా ఏమనరు, ఆయన పెద్దగా ఎవరు పట్టించుకోరు హౌస్లో. సో అది ఆయనకు చాలా ఫేవర్గా, చాలా ఇదిగా ఎక్కడో సుడి పెట్టుకొని వచ్చాడు అనేసి అనిపించింది బిగ్ బాస్ హౌస్లో. సో ఆయనకి ఈరోజు ఆయన తనుజ ఉంటే ఆబ్వియస్లీ సుమన్ స్ట్రాంగ్గా, తనుజ స్ట్రాంగ్గా అనేసి అంటే సుమనే స్ట్రాంగ్. సుమన్ని తీయకుండా తనుజని తీయేస్తున్నారు. అక్కడ కూడా నాకు ఎక్కడో ఫేవరెటిజం వాళ్ళ ప్రకారం జరుగుతోంది అనేసి అనిపించింది. దాని తర్వాత ఈ పిల్ల రితు నోట్లో ఏమైనా నాలుగు మీద మచ్చలు ఉన్నాయో మనసు తెలీదు. రితు ఏం మాట్లాడితే అది అయిపోతుంది స్వామి. ఫస్ట్లో ఏమో డెమాన్ పవన్, ఈసారి నువ్వే క్యాప్టెన్ అయితే నాకు చాక్లెట్ ఇస్తావా, నువ్వు క్యాప్టెన్ అవుతావురా అనేసి డెమాన్ పవన్కి క్యాప్టెన్ అవ్వాలి అనేసి ఊరికే మాట వరుసకు చెప్తే క్యాప్టెన్ అయిపోయినాడు. ఈరోజు ఎపిసోడ్లో చెప్పింది కదా, సుమన్ శెట్టి తలబెట్టి ఈసారి 6th క్యాప్టెన్ నువ్వే అవుతావు నామకే వాస్తే చెప్తే క్యాప్టెన్ అయిపోయినాడు సుమన్ శెట్టి కూడా. ఓరే స్వామి, ఎట్లా పిల్ల నోటు తెరిస్తే ఎట్లా వాళ్ళు కెప్టెన్ అయిపోతున్నారు, ఏదో స్టూడియో కోఇన్సిడెన్సా ఏమని తెలియలే. దాని తర్వాత డెమోన్ వచ్చి రమ్యాని తీసుకెళ్ళి కూర్చోబెట్టి అడిగాడు. ఆ సైడ్ నుంచి జెన్యూన్ అనిపించలేదా అంటే, రితు సైడ్ నుంచి జెన్యూన్ అనిపించలేదా అంటే, ఆమె రమ్య ఏమనిందంటే చాలా బ్యాడ్ ఉంది అటు సైడ్ అని చెప్పి, నేనేం చెప్పను తన గురించి అనేసి అని, నువ్వు ఏడ్చావు ఇందాక, నువ్వు లవ్ ఆడడానికి రాలేదు, నీ కళ్ళు చూసి నీ ఏడుపు చూసి అర్థమైపోయింది అంటే, నేనేం లవ్ చేయట్లేదు అన్నాడు. ఈ కాలంలో లవ్ ఆడను స్వామి, 2025లో అసలు లవ్ లేదు లేదు, బూతులు వస్తున్నాయేంటి. నేను నా ఫ్రెండ్స్ ఎప్పుడు అనుకుంటున్నాం లవ్ లేదు రాలేదు అనేసి అట్లా అనుకుంటాం. ఏం లేదు ఈ 2025లో ఏం దొరకవు. అయితే సిచ్యువేషన్షిప్లు, ఈ బెంచింగ్లు, ఈ ఓఎన్ఎస్లు, ఫ్లింగ్లు, ఇట్లాంటివన్నీ యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేనేమో. నాకు అప్పుడప్పుడు చూస్తుంటే, మీరు నన్నంతా ఫాలో అవుతుంటే నేను ఏ పోస్ట్ లైక్ చేస్తున్నాను కూడా మీకు కనిపిస్తుంది. ఐ ఆమ్ బార్న్ ఫర్ దిస్ ఓల్డ్ స్కూల్ లవ్ అండ్ దిస్ బ్లడ్ ఓత్స్ ప్రామిసెస్ ఆన్ ఆల్ ఆఫ్ దోస్. ఈ కొత్త రకాల పేర్లు. నా ఏజ్ తక్కువే, ఐఎమ్ నాట్ ఈవెన్ 30, కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది ఏమిరా మనం ఈ ఇంకా పాతకాలం జనరేషన్లో ఇంత యంగ్గా ఉండి కూడా మనం ఇంకా ఈ అప్గ్రేడ్ అవ్వట్లేదు ఏంటి ఈ జనరేషన్ అనేసి అనిపిస్తుంది. సుత్తాడా ఇవిడే ఓకే. సో దానికి రమ్య, నువ్వు ఏడుస్తా అడిగేవరా, నేను చూసాను నీ కళ్ళల్లో చూసా అంటే, నేను లవ్ చేయట్లేదు బట్ జెన్యూనా కాదా అని నాకు తెలీదు అనేసి అడుగుతున్నా అంటే, బయట జరిగింది చెప్తున్నాను రా, నేను ఒక ఫూల్ అనుకుంటున్నారు అనేసి అంటే, చాలామందికి అనిపించింది నువ్వు ఒక నువ్వు ఫూల్ అని, గేమ్ మీద ఫోకస్ చేయట్లేదు అనేసి నాకు అనిపించింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ బయట విషయాలు లోపలికి వచ్చి చెప్పడమే, వీళ్ళకి ఆల్రెడీ చెప్పి పంపించుంటారు చెప్పుకోనేసి, బట్ ఈ విషయం ఎందుకు చెప్తా ఉందనేసి నాకు తెలీదు. అండ్ రమ్య డెమన్కి ఆల్రెడీ బయటే పరిచయం ఉందంట. అది ఈరోజు లైవ్లో రితు డెమోను ఒక గంట సేపు ఆ పిల్ల రితు చూపులతో గుచ్చి చంపకే మేరే అనేలాగా చూపులతో చెప్పు, మాట్లాడవా చెప్పు, ఇట్లే మాట్లాడుతూ ఉంటుంది. ఆ పిల్లోడికి రగులుతుంది ముగిలి పొద్ద లాగుంటుంది. అట్లా చేస్తే అట్లా కూర్చొని గంట సేపు మాట్లాడేటప్పుడు చెప్పింది, ఆ అమ్మాయితో నేను ఆల్రెడీ బయట మాట్లాడాను, రమ్యతో ఆల్రెడీ నేను ఇంతకుముందు బయటే మాట్లాడాను అనేసి అన్నారు. యాక్చువల్లీ నాకేంటంటే వీళ్ళందరి పేర్లు వస్తూ ఉంటాయి కదా బిగ్ బాస్ హౌస్కి, వీళ్ళు ఎంటర్ అవుతున్నారు అనేసి, అప్పుడే వాళ్ళు చూసుకొని కొంతమంది మాట్లాడుకొని ఉండొచ్చేమో. సో రమ్య మేబీ అప్పుడే చెప్పుండొచ్చేమో, నేను 5th వీక్ వస్తాను అని చెప్పేసి, వచ్చినప్పుడు ఏమైనా గేమ్ చెప్పు అనేసి ఏమైనా చెప్పుండొచ్చేమో, మేబీ జరుగుండొచ్చేమో. ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ మనకు తెలియదు. కానీ అంతా గోదావరి కాదు, ఆంధ్ర సైడ్ వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారు ఈసారి బిగ్ బాస్లో. రాయలసీమ నుంచి ఒక్కరు కూడా లేరు, ఉంటే బాగుండేదేమో. ఓకే, మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, శ్రీకాకుళం, వైజాగ్, ఏదో ఇంకా నా పేర్లు కూడా తెలియదు, విజయవాడ అంతా. సో అట్లా గేమ్ మీద ఫోకస్ చేయని చెప్పేసి రమ్య అనింది. దాని తర్వాత బయట డెమోన్ వచ్చి మళ్ళీ రమ్యాని అడుగుతున్నాడు, ఇది రాత్రి, ఏమని రితుని టీస్ చేస్తున్నావు అంటే, రితు నేను ఎందుకు టీస్ చేస్తా అనేసి అంటే, పక్కనే దువాడ జగన్నాథం, హౌస్లో ఎవరు నచ్చారు నీకు అని అడిగింది రమ్యని. ఇంకా లేదు, నచ్చుతారేమో,
డెమోనే, వాడు చాలా ఇన్నోసెంట్ ఫెలో, డెమోనే నచ్చుతాడు అనేసి అనేది. దాని తర్వాత మాధురి ఎక్కడో సుడుంది నీకు, అందరు నీ మీద పడుతుందంటే అలా ఏం లేదు అనేసి అంటాడు డెమోన్. అప్పుడు జిమ్ములు కలిసి చేస్తారు వర్కౌట్లు అంటే ఇప్పుడు దాకా చేయలేదు, రేపటి నుంచి చేయాలేమో వర్కౌట్ అనేసి అనింది. అక్కడ ఓకే భయ్యా ఐ అండర్స్టూడ్ ద మ్యాటర్, తనకు కూడా క్రష్ ఉంది. సో ఆల్రెడీ రమ్యకు కూడా డెమోన్ మీద క్రష్ ఉందంట. వాళ్ళిద్దరు వర్కౌట్లు ఇది జిమ్ ఫ్రీక్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. సో డెమోన్ తొందరలో అట్లా రితుని కట్ చేసుకొని రమ్యతో ఉంటాడేమో అని చెప్పేసి నాకు దర్తా ఉంది, తెలీదు. దాని తర్వాత ఆ విషయం సాయి వెళ్ళి తనుజతో చెప్పాడు, బయట ఇట్లా జరుగుతుంది, రమ్యకు ఆల్రెడీ క్రష్ ఉందంట, అది వాళ్ళు చెప్పకముందే నాకు అర్థమైంది తన చూపుల్లో దాంట్లో రమ్యకి ఎక్కడో క్రష్ ఉంది డెమోన్ మీద అని చెప్పేసి అనేసి అన్నారు. దాని తర్వాత ఈ నలుగురు గుసగుసలు ఆడుతూ ఉన్నారు, కళ్యాణ్, డెమోన్, ఇమ్ము అండ్ రితు గుసగుసలు ఆడుతూ ఉంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినారు. బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వగానే అందరిది నిద్ర కావాలనే ఇది కావాలనే చేస్తున్నాడు బిగ్ బాస్. ఆల్రెడీ మార్నింగ్ డిస్కషన్ అయింది, ఇట్లా నిద్రపోయిన తర్వాత ఎవరు మాట్లాడుకోబాకండి, మాకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ డిస్కషన్ అయింది. కాబట్టి ఆ డిస్కషన్ ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేద్దామని చెప్పేసి కావాలనే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినారు అందరు నిద్రపోయిన తర్వాత. ఎందుకంటే ఇంకొంచెం లేపుదామని. ఈ బిగ్ బాస్ హౌసే అట్లే ఉంటుంది, బిగ్ బాస్ అట్లే చేస్తున్నాడు. బిగ్ బాస్ కాదు, నారదుడు నారాయణ లాగా. సో ఎట్లా అంటే ఆల్రెడీ గొడవైంది కాబట్టి మనం మళ్ళీ అదే గొడవ పాయింట్ మీద ఏదైనా చేసినామంటే ఎక్స్ట్రాగా ఇంకా ఎక్కువ అగ్గిలో ఆజ్యం పోసినట్టు ఉంటుందని చెప్పేసి కావాలనే బిగ్ బాస్ చేస్తున్నాడు. కావాలనే అనౌన్స్మెంట్ ఇచ్చినారు. అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే తనుజ వచ్చి ఇమ్ము నీ వల్లే ఇమ్ము అని చెప్పేసి వచ్చింది. దాన్ని ఇమ్ము చాలా సీరియస్గా తీసుకున్నాడు. జనరల్గా తనుజ ఇమ్ము మీద నిజంగానే అరుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇమ్ము చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాడు అని చెప్పేసి మిగతా వాళ్ళ మీద అరవదు. అది ఇమ్ము ఈసారి నిజంగా ఇమ్ము కూడా సీరియస్గా తీసుకొని తనకు అర్థం చేసుకొని చెప్పాడు, నేను తేరగా కనిపిస్తున్నాను, అన్నీ నార్మల్గా తీసుకునే దానివల్ల నా మీదే వేస్తూ ఉన్నారు, సో ఈసారి నుంచి తీసుకోను అనే పాయింట్లో ఏదో చెప్తాను అనమాట. దాని తర్వాత రితు వచ్చి నీతో చెప్పలేదా, మాధురి పక్కన కూర్చోకపోతే మాధురితో మాధురి నీతో చెప్పలేదా, రితుతో కూర్చోకపోతే రితుతో మాట్లాడకపోతే నిన్ను సేవ్ చేస్తాననేసి నీకు చెప్పలేదా అనేసి అంటే చెప్పింది. అంటే మరి నువ్వేమన్నావు అనేసి అంటే నాకు వద్దు అనేసి అన్నానంటే వెంటనే వచ్చి హక్ చేసుకుంది. దట్ మీన్స్ అ లాట్, దట్ రియలీ మీన్స్ అ లాట్. అది మనం ఎక్కువ ఓవర్ యాక్షన్ అనేసి అనుకోకూడదు, ఎందుకంటే మన కోసం ఒకరు పక్కనోళ్ళు పక్కనోళ్ళు మాట్లాడొద్దన్నా పక్కనోళ్ళు వద్దు అనేసి అన్నా కూడా వాళ్ళు వచ్చి చేస్తున్నారంటే దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ హార్ట్ ఓవర్వెల్మింగ్, హార్ట్ రెంచింగేనా ఏదో హార్ట్ వార్మింగ్ సిచ్యువేషన్. దట్ ఈస్ సో బ్యూటిఫుల్ సిచ్యువేషన్. నాకు కూడా అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంది, చెప్పలేని సిచ్యువేషన్. ఓకే, దాని తర్వాత ఈ అబ్బాయి సాయి శ్రీనివాస్ వచ్చి దివ్యతో చెప్తాను అనమాట, ఫేస్ మీద పడద్దు అది ఇది అనేసి అనద్దు, టాస్క్ అంటే అందరికి అట్లే ఉంటుంది, నువ్వు ఫేస్ మీద పడుతున్నావు, ఇక్కడ పడుతున్నావు, అట్లా పడుతున్నావు అనేది కరెక్ట్ కాదు అనేసి అన్నాడు. దట్ ఈస్ సో ట్రూ. నిజంగా నేను చెయ్యి ఇరిగిపోయినా కాలు ఇరిగిపోయినా కూడా ఆడాల్సిందే, నువ్వు అట్లా చేయొద్దు అనేసి అంటే దట్స్ ద గేమ్. ఓకే, దాని తర్వాత అంతే, ఇంకేం లేదు. ఇంకా ఐషా డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పేసాను. దాని తర్వాత ఈ పిల్ల రితుకి తనుజకి ఏదో గొడవైంది. ఆ గొడవ ఏందో నాకు అర్థం కాలేదు. సో బేసికలీ తనుజ ఏమనుకుంటుందంటే రితు వచ్చి పొసెసివ్గా ఫీల్ అవుతుంది డెమోన్ విషయంలో, ఆ రమ్య విషయంలో కానీ తనుజ విషయంలో కానీ అనేసి అనుకుంటుంది. సో దానివల్ల ఏమన్నా వాళ్ళిద్దరి మధ్యలో అట్లా అయిందా, తనుజ కూడా కావాలనే డెమోన్ వచ్చి గట్టిగా అరువు రమ్య దగ్గర అబ్జర్వ్ చేద్దాం అనేసి అనేది కదా. సో రమ్య రియాక్షన్ ఎట్లుంటుందనేసి అబ్జర్వ్ చేద్దాం అనేసి గట్టిగా అరువు తినిపిస్తా అని చెప్పి రితుకు అని చెప్పేసి అది కావాలని చెప్పి దాన్ని ఉసుపేతి విడరదంటారు, రెచ్చగొట్టేసి వదిలేలాగా చేస్తా ఉంది తనుజ. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. బట్ అలా చేసిన దానివల్ల తను రియాక్ట్ అయిన దానివల్ల ఏమన్నా చేసిందా ఆ పాయింట్ నాకు నిజంగా క్లియర్గా అర్థం కాలేదు వాళ్ళిద్దరి మధ్యలో వై ద డిస్క్రిపెన్సీ అనే పాయింట్లో. సో ఇది ఎపిసోడ్లో జరిగింది. లైవ్లో ఈరోజు లైవ్ మొత్తం చూసాను నేను, నాకు లైవే రాలేదు, హాట్స్టారే ఓపెన్ కాలేదు కాబట్టి నేను లైవ్ చూడలేదు. సో ఈరోజు లైవ్ మొత్తం చూశాను నేను. రేపు ఎపిసోడ్ అప్పుడు మనం లైవ్లో ఏం జరిగిందనే పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. చాలా 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 జరిగాయి లైవ్లో. సో మీకు రెగ్యులర్గా నా నుంచి అప్డేట్స్ రావాలి అంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియోకి లైక్ చేయండి, నా కింద కమెంట్ బాక్స్. ఈరోజు నేను ఒక 600 కమెంట్స్ వచ్చిందంటే, నేను మార్నింగ్ నిద్ర లేచే లోపల 600 కమెంట్స్ ఉంటే అప్పుడు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ వీడియో చేస్తాను. నేను ఏ కలర్ డ్రెస్ వేసుకొని వీడియో చేయాలనేసి కూడా మీరే చెప్పండి, ఆ కలర్ డ్రెస్